रियासती वज़ीर बहबूद ख़वातीन व अतफ़ाल डॉक्टर सीतक्का ने गांधी अस्पताल पहुंचकर कोलकाता की खातून डॉक्टर के कत्ल के खिलाफ मुजाहरा करने वाले डॉक्टरों के साथ इजहार यंगागत की। इस मौके पर उन्होंने डॉक्टरों से खिताब करते हुए कहा कि कोलकाता के वाक़े ने उन्हें गहरे सदमे से दो चार किया है। ख़वातीन के खिलाफ मज़ालिम ख़त्म होने चाहिए। उन्होंने कहा कि हमारी हुकूमत डॉक्टरों के साथ खड़ी है। उन्होंने डॉक्टरों को यकीन दिलाया कि चीफ मिनिस्टर रेवंत रेड्डी की क़यादत में ख़वातीन की तहफ़्फ़ुज़ के तमाम तर मुमकिन इक़दाम किए जाएंगे। బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. ఒక సెక్యూరిటీ లేదు మనకు, నేను సింగిల్ గా పోతున్నా అనేటువంటి భయంతో మనం ఎంతైతే స్వేచ్ఛగా పని చేసుకోగలగాలో చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా మరి ఎక్కడటువంటి ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ గారు నిన్న కొంత స్పందించినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. తప్పకుండా మరి మా పార్టీ పరంగా కూడా దేశవ్యాప్తంగా మద్దతుగా పాల్గొంటా ఉన్నారు. ఈ రోజు కూడా మీరు చేస్తున్నటువంటి యొక్క దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ గా, ఎందుకంటే పని ప్రదేశాలలో భద్రత లేకుంటే ఎవరు కూడా మనసు పెట్టి పని చేయరు. ఎప్పుడో భయంగా పని చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో అట్లాంటిది రాకుండా ఖచ్చితంగా మేము కూడా రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి, వాటి పట్ల కానీ జరగకుండా నివారణ కోసం కానీ అన్ని యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తాను. రాబోయే కాలంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మహిళల్ని రక్షించుకోవడం, మహిళల్ని భద్రత కల్పించడం, మహిళలకు మరి గౌరవించడం, ఇదందరి మనందరి బాధ్యతగా, ఈ సొసైటీ బాధ్యతగా మనం ముందుకెళ్దాం. कोलकाता में पेश आए एक जूनियर डॉक्टर की असमत रेजी और कत्ल वाक़े की मजम्मत करते हुए तेलंगाना के मुख्तलिफ अजला में डॉक्टर्स का एहतजाज जारी है। आदिलाबाद में जूनियर डॉक्टर्स ने ओपी खिदमात का बाइकआउट करते हुए एहतजाज किया, जबकि विकाराबाद में डॉक्टरों और महावीर मेडिकल कॉलेज के स्टूडेंट्स ने मोमबत्ती जलाकर कल रात एहतजाज दर्ज कराया। उन्होंने मुलजिमान को सख्त सजा देने का मुतालबा किया। कर रहे हैं कि एक 22 ईयर लड़की का रेप हुआ है कलकत्ता के जीएमसी मेडिकल कॉलेज में, और उसका कोई न्याय नहीं हुआ है और अभी तक सब लड़ रहे हैं। लेकिन ये सब हो सके उससे पहले ही उसका बॉडी को जलन किया गया है। और आज हम ये सब इसलिए कर रहे हैं क्योंकि हमें जस्टिस चाहिए। डॉक्टर्स होने के नाते किसी का जिंदगी बचाना हमारा काम है और हमारी जिंदगी हमसे छीनी जा रही है। क्या ये सही है? तो सारी भारत से ये विनती है कि हम सब डॉक्टर्स को ज़रूर न्याय मिले ताकि हम नाइट ड्यूटीज कर सकें। क्योंकि अगर आपकी बेटी नाइट ड्यूटी पे हो तो आप क्या सच में इस इश्यू पे, जब हम आपको याद आएगी ये इशू, क्या आप चैन से रह पाएंगे? सोचिए और इस इशू में हमारा साथ दीजिए। धन्यवाद। मन क्लियर कट अर्थमవుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఏ డాక్టర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ 1%. ఇది యావత్ భారతదేశం త్రూ అవుట్ ఇండియా ఒక సిగ్గుచేటుగా తీసుకోవాల్సిన విషయం. బికాస్ మన పాస్ట్లో చూసుకుంటే నిర్భయ అనే ఒక కేసు అయినప్పుడు అది ఎంత బ్రూటలో, ఇది అంతకంటే అరాచకమైందనే చెప్పాలి. ఇలాంటి వాళ్ళని వెంటనే శిక్షించాల్సిందిగా మేము కోరుతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మెడికల్ కాలేజ్లో ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాటుపడ్డారో వాళ్ళైతే ఇప్పటివరకు ఎవరు అనేది క్లియర్ కట్గా చెప్పలేదు. ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు, వాళ్ళే కల్పిట్ అని చెప్తున్నారు. బట్ దెర్ ఆర్ మెనీ మోర్ బిగ్గర్ హ్యాండ్స్ అండ్ మెనీ మోర్ బిగ్గర్ బ్రెయిన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అందుకనే అక్కడ జరిగిన ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆమె బాడీని కూడా వితిన్ 1 డేలోనే క్రిమేట్ చేయడం జరిగింది. అండ్ ఆమె రేప్ చేయబడిన సెమినార్ హాల్ని డెమాలిష్ చేసి కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నామని వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ ఎన్ని రోజులు లేని ఈ ఘటన జరిగినప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతుంది? సో సంథింగ్ ఇస్ ఫిషీ అండ్ సమ్ బిగ్గర్ బ్రెయిన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వీటికి మేము అగెయిన్స్ట్గా అన్ని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, అన్ని మెడికల్ కాలేజ్ సంస్థలు కూడా
क्या आप हेल्थ एंड सेफ्टी ऑफिसर बनना चाहते हैं तो ज्वाइन करिए इंडिया के सबसे बेहतरीन सेफ्टी इंस्टीट्यूट एक्सपर्ट ट्रेनर्स एकेडमी, जो हैदराबाद में गुज़िश्ता 8 सालों से निवोश, ओशा, IOSH, ISO और OTHM लेवल 6 एंड 7 जैसे इंटरनेशनली एक्सेप्टेड 60 से ज्यादा डिप्लोमा कोर्सेज की ट्रेनिंग फराहम कर रहा है। एक्सपीरियंस फैकल्टी और प्रैक्टिकल ट्रेनिंग के जरिए बनाइए अपना मुस्तकबिल रोशन। हमारे यहाँ से ट्रेनिंग मुकम्मल करने वाले स्टूडेंट्स आज बेहतरीन जॉब्स हासिल करते हुए इंडिया, गल्फ और दूसरे मुल्कों की टॉप कंपनीज में आला ओहदों पर अपनी खिदमात अंजाम दे रहे हैं। अगर आप भी अपने ख्वाबों को हकीकत में बदलना चाहते हैं तो आज ही एक्सपर्ट ट्रेनर्स एकेडमी में लें एडमिशन। मजीद मालूमात के लिए आज ही राब्ता करें। एक्सपर्ट ट्रेनर्स एकेडमी, मलकपेट और टोली चौकी।